వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం సార్వత్రికం ముంగిట సంచలనం. సో ఏంటంటే ఒక వన్ వీక్ 10 డేస్లో మనకి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది అనమాట. దేశవ్యాప్తంగా లోక్సభకి అలాగే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. దానిలో భాగంగా ఏమైందంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉంటుందో ఆ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మొత్తం చూసుకుంటే కనుక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి రాజీవ్ కుమార్ గారు, నెక్స్ట్ కమిషనర్లు ఇద్దరు కమిషనర్లు ఉంటారు. సో ఒకళ్ళు వచ్చేసరికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే ఇద్దరు వచ్చేసరికి కమిషనర్లు ఉంటారు. ఒకళ్ళు వచ్చేసరికి అరుణ్ గోయల్, అలాగే పాండే గారు. సో ఏమైందంటే ఈ పాండే గారికి సంబంధించి ఏంటంటే రీసెంట్గా అతనికి సంబంధించిన పదవీకాలం ముగిసిపోయింది. సో పదవీకాలం ముగిసిపోయింది అనమాట. అలాగే ఏంటంటే లేటెస్ట్గా అరుణ్ గోయల్ అనేవాళ్ళు ఈయనకి సంబంధించి పదవీకాలం 2027 దాకా ఉంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన రిజైన్ చేశారు. ఆ రిజైన్ని ఇమ్మీడియట్గా రాష్ట్రపతి గారు ఆమోదించారనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే మనకి స్టాటిక్ పార్ట్ అలాగే రీసెంట్గా కరెంట్ అఫైర్ కూడా ఉందన్నమాట. ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకునే విధానం ఎలాగుందని చెప్పి. సో మామూలుగా ఫస్ట్ మన బ్యాక్ హిస్టరీని చూసుకుంటే కనుక మొట్టమొదటిసారి 1950 ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అయిందో మనకి సంబంధించి చూసుకుంటే కనుక ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అనమాట. సో దీనికి సంబంధించి మనకు రాజ్యాంగంలో ఏదైతే 324 ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఎలక్షన్ కమిషన్ గురించి 324 అనే ఆర్టికల్ చెప్తుంది. అలాగే దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఇది 15వ పార్ట్ అనమాట, 15th పార్ట్ అనమాట. సో ఎప్పుడైతే 1950 స్టార్ట్ అయిందో 1950 నుంచి ప్రధానంగా మనకి ఒక ఎలక్షన్ కమిషనర్ మాత్రమే, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండాలన్నమాట. ఎప్పుడైతే 1989లో ఏమైందంటే ఏదైతే ఓటు వేసే వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారనమాట. ఎప్పుడైతే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారో ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో అతని మీద బాగా పనిభారం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమైందంటే ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి 1 నుంచి 3కి పెంచారు. అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే 2 కమిషనర్ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రజెంట్ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 2 కమిషనర్ ఉన్నారు. ప్రజెంట్ ఏమైంది సినారీ ఏమైందంటే ఒకరు పాండే గారు వచ్చేసరికి రిటైర్డ్ అయిపోయారు. అలాగే అరుణ్ గోయల్ వచ్చేసరికి ఈయన రీసెంట్గా రాజీనామా చేశారనమాట. సో ఇప్పుడు ఒకరే ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే మనకి కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పుకోవచ్చు అంటే రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి పదవీకాలం ఏదైతే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్లు అలాగే నియామకం పదవీ నిబంధనలు పదవీకాల చట్టం అని చెప్పి రీసెంట్గా ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ఏమైందంటే ఇప్పటి వరకు రాష్ట్రపతి అనేవాళ్ళు వీళ్ళని అపాయింట్మెంట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఏదైతే మనకు సంబంధించి 2 కమిటీలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి సెర్చ్ కమిటీ అలాగే సెలక్షన్ కమిటీ. సెలక్షన్ కమిటీ ఈ యొక్క సెర్చ్ కమిటీలో ఎవరు సభ్యులు ఉంటారు, అలాగే ఈ యొక్క సెలక్షన్ కమిటీలో ఎవరు సభ్యులు ఉంటారో చూసుకుందాం. ఫస్ట్ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరైతే ఉంటారో కేంద్ర న్యాయశాఖ మంత్రి యొక్క ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీ ఉంటుంది. ఎవరైతే ఉన్నారో ఎవరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు అలాగే కమిషనర్లకు సంబంధించి ఎవరైతే ఆ యొక్క ఉంటుందో వాళ్ళకి సంబంధించి మొత్తం 5 పేర్లు రిఫరెన్స్ చేస్తారన్నమాట. 5 పేర్లని సెర్చ్ కమిటీ చూసుకుంటుంది అన్నమాట, 5 మెంబర్స్ని. ఆ తర్వాత ఏమైందంటే ఈ యొక్క 5 మెంబర్స్ని మనకు సంబంధించి ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత, అలాగే దీనికి సంబంధించి లోక్సభ ప్రతిపక్ష నేత వీళ్ళంతా కొంతమంది సెలక్షన్ కమిటీగా ఉంటారన్నమాట. ఏదైతే సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన 5 మందిలో వీళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట. లేటెస్ట్గా అదనమాట. సో ఏంటంటే మనకు సంబంధించి దీని ద్వారా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే 1950 నుంచి 1989 వరకు కేవలం ఒకరు మాత్రమే మనకు సంబంధించి ఎలక్షన్ కమిషనర్గా ఉండేవాళ్ళు. 1989లో వాళ్ళ సంఖ్య చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు మిగతా ఇద్దరు వచ్చారనమాట. మొత్తం 3 అనమాట. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, 2 వచ్చేసరికి నార్మల్ ఎలక్షన్ కమిషనర్లు. లేటెస్ట్గా వీళ్ళకి సంబంధించి ఒక పదవీ కాలానికి సంబంధించి వాళ్ళకి నియామకానికి సంబంధించి లేటెస్ట్గా ఒక చట్టం పాస్ అయింది. ఆ చట్టానికి సంబంధించి సెర్చ్ కమిటీ ఉంటుంది, అలాగే సెలక్షన్ కమిటీ ఉంటుంది. సెలక్షన్ కమిటీకి సంబంధించి ప్రధాని మోడీ గారు వీళ్ళు ఉంటారనమాట. ఒక సెర్చ్ కమిటీకి సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రి 5 సభ్యులను ఎంపిక చేస్తారు. ఇది ఇంపార్టెంట్ అని మనకి. మరొక అంశం కిషోర్ మక్వానా గారు న్యూస్లో ఉన్నారు. ఈయన దేని గురించి న్యూస్లో ఉన్నారంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి చైర్పర్సన్. ఈయన బీజేపీ నేత. ఈయన నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి చైర్పర్సన్గా నియమితులయ్యారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఎక్కడుంది, ఆర్టికల్స్ మనకు సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడుంది, దీనికి సంబంధించిన విధి విధానం చూసుకుందాం. మొట్టమొదటిసారి
ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఫస్ట్ చైర్పర్సన్ ఎవరంటే సూరజ్ బాన్ గారు, లేటెస్ట్గా విజయ్ సాంప్లా గారు ఉండేవాళ్ళు, లేటెస్ట్గా ఇప్పుడు ఈయన ఎవరైతే కిషోర్ మక్వానా గారు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ చైర్పర్సన్గా సెలెక్ట్ అయ్యారనమాట. సో ఇతని గురించి చూసుకుంటే కనుక మామూలుగా ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి చూసుకుంటే కనుక మన రాజ్యాంగంలో ఎక్కడ ఉంది, ఎక్కడుందంటే 338లో ఉందన్నమాట. 338 ఆర్టికల్ ఏం చెప్పుద్దంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి యొక్క 338 ఆర్టికల్ చెప్తుందన్నమాట. మొట్టమొదటిసారి 2004లో స్టార్ట్ చేయబడింది. దీనికి సంబంధించి ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్మన్, అలాగే 3 సభ్యులు ఉంటారు. 1+1+3 ఉంటారు. ఒక చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అలాగే 3 సభ్యులు. ఈ 3 సభ్యుల్లో ఒకరు వచ్చేసరికి మహిళగా ఉండాలన్నమాట. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అనేది దీనికి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ని రాష్ట్రపతి గారికి సమర్పిస్తారనమాట. అలాగే దీనికి సంబంధించి పదవీ కాలం 3 years ఉంటుందన్నమాట. 3 years ఇంపార్టెంట్. 338 ఆర్టికల్ ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే దీనికి సంబంధించి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే సూరజ్ బాన్ గారు, లేటెస్ట్గా విజయ్ సాంప్లా గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు మరీ లేటెస్ట్గా వచ్చేసరికి కిషోర్ మక్వానా గారు ఈయన ఎంపికారనమాట నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి చైర్పర్సన్గా. మరొక అంశం, ప్రయోగానికి మరో ప్రైవేట్ రాకెట్ సిద్ధం. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏంటంటే భారతదేశం నుంచి ఇప్పటి వరకు విక్రమ్ ఏదైతే స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పి ఒక ప్రైవేట్ సంస్థ విక్రమ్ ఎస్ అని చెప్పి ఒక రాకెట్ని ప్రయోగించింది. ఎప్పుడైతే 2022 నవంబర్ 18 భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ సంస్థ, ఇస్రో కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ విక్రమ్ ఎస్ అని చెప్పి ఒక రాకెట్ని ప్రయోగించింది. ఏంటంటే భూమి మీద నుంచి 89.55 కిలోమీటర్స్ వరకు ఈ రాకెట్ని ప్రయోగించింది అనమాట. సో లేటెస్ట్గా ఏంటంటే ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ ఒక రాకెట్ని లాంచ్ చేయబోతుంది అనమాట. ఎప్పుడంటే మార్చి 22-28 తారీఖుల మధ్యలో. ఎక్కడి నుంచి అంటే మనకి సంబంధించి శ్రీహరికోట నుంచి ఈ యొక్క రాకెట్ని ప్రయోగించబోతుందన్నమాట. దానికి సంబంధించి ఆ యొక్క సంస్థ పేరు వచ్చేసరికి అగ్నికుల్ కాస్మోస్. అలాగే ఈ యొక్క అగ్నికుల్ కాస్మోస్ ప్రయోగించబోతున్న రాకెట్ పేరు వచ్చేసరికి అగ్నిబాన్ సబార్బిటల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రాకెట్ని ప్రయోగించబోతున్నమాట. ఎవరంటే అగ్నికుల్ కాస్మోస్. ఇది వచ్చేసరికి సెకండ్ ప్రైవేట్ ఏజెన్సీ. ఫస్ట్ ప్రైవేట్ ఏజెన్సీ వచ్చేసరికి స్కై రూట్ ఏరోస్పేస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మరొక అంశం, 2025 చివరికల్లా సముద్రయాన్. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే కనుక సముద్ర గర్భం యొక్క అన్వేషణ కోసం భారత్ చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం సముద్రయాన్ అనమాట. సముద్రం లోపల చాలా రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి, అలాగే జీవవైవిధ్యం చాలా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం భారతదేశం సముద్రయాన్ అని చెప్పి ఒక ప్రయోగాన్ని స్టార్ట్ చేసింది. ఈ యొక్క సముద్రయాన్లో భాగంగా ఒక సబ్మెరీన్ దాని పేరు మత్స్య 6000 పేరిట ఒక సబ్మెరైన్ని స్టార్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించి నెక్స్ట్ ఇయర్లో ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టబోతున్నట్టు కేంద్ర ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ ఎవరైతే కిరణ్ రిజిజు గారు చెప్పారనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు దాకా ఈ యొక్క డీప్ ఓషన్ మిషన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే అమెరికా, రష్యా, చైనా, జపాన్. ఈ దేశాలు యొక్క డీప్ ఓషన్ మిషన్ స్టార్ట్ చేసినాయి. తద్వారా ఏమైందంటే ఒక సముద్రం లోపల అన్వేషణ చేయడానికి ఆ దేశాలు యొక్క ప్రయత్నం అనేది ఫలించిందన్నమాట. లేటెస్ట్గా భారతదేశం 2025లో చేయబోతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏదైతే చెన్నైకి సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనేది దీనికి పూర్తిగా ఇది యొక్క ఏదైతే ఈ యొక్క సబ్మెరైన్కి సంబంధించి కానీ దీనికి సంబంధించి పూర్తిగా దీని ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి అది వివరాలు. మరొక అంశం, చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినాకు మిస్ వరల్డ్ కిరీటం. సో యొక్క మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో జరిగినాయి. సో భారతదేశంలో 1996 తర్వాత 28 సంవత్సరాల తర్వాత భారతదేశంలో 71 మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి అనమాట. ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకి ఎక్కడ జరిగినాయంటే ఫైనల్ ఈవెంట్ ముంబైలో జరిగినాయి అనమాట. జియో కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. దీనికి సంబంధించి ఎవరు గెలిచారంటే పర్సన్స్ యూస్ ఇంపార్టెంట్, అలాగే ఈ యొక్క ఈవెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్తా చూడండి.
ఫస్ట్ పర్సన్స్ అండ్ న్యూస్లో భాగంగా చెక్ రిపబ్లిక్ సంబంధించి క్రిస్టినా జికోవా, ఈ క్రిస్టినా జికోవా ఎవరైతే ఉన్నారో ఈమె విన్నర్గా గెలిచారు. అలాగే మిస్ లెబనాన్కి సంబంధించి జైతూన్ అనే ఆమె రన్నరప్గా గెలిచారనమాట. సో భారతదేశంలో ఈ యొక్క ఈవెంట్ జరిగినాయి 71 పోటీలు 28 సంవత్సరాల తర్వాత భారతదేశంలో జరిగినాయి. 1996లో జరిగినప్పుడు బెంగళూరులో ఈ యొక్క ఫైనల్ ఈవెంట్స్ జరిగినాయి. లేటెస్ట్గా ఈ ముంబైలో జరిగినాయి అనమాట. సో ఫైనల్గా మిస్ వరల్డ్ టైటిల్ చెక్ రిపబ్లిక్ సంబంధించి క్రిస్టినా జికోవా గారు గెలిచారనమాట. సో అది మరొక అంశం సేలా టన్నెల్. ఈ యొక్క సేలా టన్నెల్ని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు. ఈ యొక్క సేలా టన్నెల్ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఎక్కడ కట్టారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. సో ఈ యొక్క సేలా టన్నెల్ చూసుకుంటే కనుక అస్సాంలోని తేజ్పూర్ జిల్లాలో అలాగే అరుణాచల్ ప్రదేశ్కి కమెంగ్ మధ్యలో ఈ యొక్క సొరంగ నిర్మాణ మార్గం స్టార్ట్ చేయబడింది అనమాట. ఈ యొక్క స్టార్ట్ చేశారన్నమాట వర్చువల్గా. దీనికి సంబంధించి ఏంటంటే ఏదైతే సముద్ర మట్టం నుంచి 13,000 మీటర్ల ఎత్తులో ఈ యొక్క సొరంగం ఉందన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం అనమాట ఇదే. 13,000 ఎత్తులో ప్రపంచంలోనే పొడవైన జంట మార్గాల టన్నెల్ అనమాట సొరంగం ఇది. సో జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ గారు. సో ఎక్కడి నుంచి ఎక్కడికంటే అస్సాంలోని తేజ్పూర్ అలాగే అరుణాచల్ ప్రదేశ్లో కమెంగ్ మధ్యలో ఈ యొక్క టన్నెల్ నిర్మాణం స్టార్ట్ చేశారనమాట. ఈ యొక్క టన్నెల్ నిర్మాణం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఏంటంటే ప్రస్తుతం భారత్కి చైనాకి మధ్యలో ఒక వ్యూహాత్మక పాయింట్ ఒకటి ఉంది, దాని పేరు తవాంగ్. ఈ యొక్క తవాంగ్ అనే ప్లేస్కి ఏదైనా కొన్ని అనుకోని పరిస్థితుల్లో సైన్యాన్ని అలాగే వెహికల్స్ని పంపించడానికి ఈ యొక్క సొరంగ మార్గం అనేది వ్యూహాత్మకంగా మనకి ఇంపార్టెంట్ అనమాట. వ్యూహాత్మకంగా ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క టన్నెల్ మార్గాన్ని సొరంగ మార్గానికి సంబంధించి ఏదైతే రెండు ఉంటాయి అనమాట. దీనికి సంబంధించి ఒకటి వచ్చేసరికి 1000 మీటర్స్, ఇంకోటి వచ్చేసరికి 1595 మీటర్లు అనమాట. సో ఈ యొక్క టన్నెల్స్కి సంబంధించి ఒకటేమో ఏదైతే డైలీ పాసింజర్ సంబంధించి ఉపయోగపడుతుంది, ఇంకోటి వచ్చేసరికి ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో ఆ టన్నెల్ అనేది సెకండ్ టన్నెల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఏదైతే ఉందో మనకి సంబంధించి చైనాకి ఏదైతే ఉందో చైనా దగ్గరికి త్వరగా వెళ్ళిపోవడానికి, త్వరగా మన యొక్క ఆయుధ సంపత్తిని, మనుషుల్ని, ఏదైతే మన జవాన్స్ని ఆ యొక్క టన్నెల్ ద్వారా వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. దీనికి సంబంధించి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ 825 కోట్లతో ఈ యొక్క టన్నెల్ నిర్మాణం చేపట్టింది అనమాట. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క మొత్తం 5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తుంది అనమాట. దీనికి సంబంధించి బిట్టాలు అడగొచ్చంటే ప్రపంచంలోనే పొడవైన జంట మార్గాల టన్నెల్ ఎక్కడుందంటే సేలా అని చెప్పాలి. సేలా పాస్ ఏదైతే సేలా టన్నెల్ అని చెప్పాలి. ఏదైతే సేలా పాస్ ఏదైతే ఉందో ఆ సేలా పాస్కి కొంచెం కింద అంటే 400 మీటర్ల కిందలో ఈ యొక్క సేలా టన్నెల్ని ప్రారంభించారు. ఈ యొక్క సేలా టన్నెల్ దేని నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఈ టన్నెల్ నిర్మాణం అనమాట. జంట మార్గాల టన్నెల్ అనమాట. ఎవరు నిర్మించారంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ 5 సంవత్సరాల్లో దీన్ని నిర్మించింది. దీన్ని లేటెస్ట్గా నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారనమాట. మరొక అంశం లచిత్ బోర్ఫుకాన్ న్యూస్లో ఉన్నారు. అసలు ఈయన ఎవరు, ఈయన గురించి పూర్తి వివరాలు చూసుకుందాం. నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో ఈశాన్య భారతదేశంలో ప్రయాణం చేశారనమాట. దానిలో భాగంగా ఏంటంటే మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం, సేలా టన్నెల్ని వర్చువల్గా ప్రారంభించారని చెప్పి మాట్లాడుకున్నాం. అలాగే కొన్ని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దానిలో భాగంగా ఆయన మొట్టమొదటిసారి 1957 తర్వాత భారతదేశానికి సంబంధించి ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో ఆయన కజిరింగా నేషనల్ పార్క్, అస్సాంలో కజిరింగా నేషనల్ పార్క్ని 1957 తర్వాత సందర్శించింది నరేంద్ర మోడీ గారే. సో కజిరింగా నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది. నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో అక్కడ సందర్శించారు. సో కజిరింగా నేషనల్ పార్క్ ఎక్కడుండే అవకాశం ఉందంటే అస్సాం అని చెప్పాలి. అది దేనికి ఫేమస్ అంటే వనహాన్ రైనోస్కి ఫేమస్ అని చెప్పాలి. సో అదొక వేరు. నెక్స్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు లచిత్ బోర్ఫుకాన్ అని చెప్పి ఒక అతని విగ్రహాన్ని ఆవిష్కరించారు. 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ లచిత్ బోర్ఫుకాన్ ఇంపార్టెంట్ మనకి సంబంధించి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లచిత్ బోర్ఫుకాన్కి సంబంధించి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈయనకి సంబంధించి అసలు ఈయన ఎవరు దీనికి చూసుకుంటే కనుక అస్సాం ప్రజలు ఎవరైతే ఉన్నారో అస్సాం ప్రజల యొక్క ఈయన ఇప్పటికి స్మరించుకుంటారు అనమాట. ఈయనకి సంబంధించి ప్రధానంగా సరాయ్ఘాట్ యుద్ధం అనమాట. బ్రహ్మపుత్ర నది ಬಗ್ಗೆ జరిగింది. ఒక నావల్ వార్ అనమాట ఇది, సరాయ్ఘాట్ వార్. ఈ యొక్క సరాయ్ఘాట్ ఏదైతే ఉందో 1671లో జరిగింది. సరాయ్ఘాట్ వార్కి సంబంధించి ఈయన లచిత్ బోర్ఫుకాన్ అనే అతను ఫేమస్ అనమాట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే కనుక అస్సాం ఏదైతే అస్సాం ఉందో అస్సాం సంబంధించి 1228 నుంచి 1826 మధ్య వరకు, ఏదైతే ఈ 1228 నుంచి 1826 మధ్యలో
వీళ్ళకి సంబంధించి అహోం సామ్రాజ్యం అనేది పరిపాలిస్తుంది అనమాట అస్సాంని. సో 1671లో మొఘల్స్కి అలాగే లచిత్ బోర్ఫుకాన్కి సంబంధించి మధ్యలో యుద్ధం జరిగింది. దీనిలో భాగంగా లచిత్ బోర్ఫుకాన్ అనే అతను అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించి ఏదైతే మొఘల్స్ని ఓడిస్తాడనమాట. దానిలో భాగంగా ఇదైతే అస్సాం ప్రజలు ఈయన ఆరాధ్య దైవంగా కొలుస్తారనమాట. సో దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో ఇక్కడికి మా అస్సాంలో పర్యటించినప్పుడు అతనికి సంబంధించి లచిత్ బోర్ఫుకాన్ యొక్క 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఎలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందంటే సరాయ్ ఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1671లో జరిగింది. ఏ నదిపై జరిగింది యుద్ధం అంటే బ్రహ్మపుత్ర నది అని చెప్పాలి. ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే లచిత్ బోర్ఫుకాన్ ఎవరైతే అస్సాంకి సంబంధించి అలాగే మొఘల్స్కి సంబంధించి మధ్యలో యుద్ధం జరిగింది. దీంట్లో ఎవరు గెలిచారంటే లచిత్ బోర్ఫుకాన్కి సంబంధించి ఏదైతే గెలిచారనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇవి ఇప్పటివరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.